వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల ద్వారా పాల ఉత్పత్తి రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పన నిమిత్తం డాక్టర్ కొమ్మిశెట్టి మురళీధర్ ఐఆర్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డాక్టర్ బూర్ల రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మహిళలకు 2047 విజన్లో భాగంగా ప్రతి మహిళలకు లక్షలాధికారి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలను ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్షలో పాల్గొన్న మహిళా సంఘాలు పాడి పంటలు మెండుగా ఉన్న ఇంటిలో ఎప్పుడూ ధనానికి లోటుండదని, డ్వాక్రా సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రధానంగా దృష్టి సారించిందని, మహిళలకు గేదెలు ఆవులు ఇచ్చి వాటికి అవసరమైన పచ్చిక మేత, ఎండుగడ్డి, గేదెల షెడ్డు, ఉచిత వ్యాక్సిన్ సిబ్బందిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అందిస్తామని, డైరీ డెవలప్మెంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ పేరుతో మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో 14 సెంటర్స్ ఇవ్వడానికి యానిమల్ హెడ్జరీ వారు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో దీనిపై డైరీ సంస్థగా ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం సహకరిస్తుందని, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి మహిళలకు సువర్ణ అవకాశం కల్పిస్తారని, ప్రభుత్వం తరఫున మహిళలు సహకార సంఘం ఏర్పాటు చేసుకుని పశువులు వాటికి అవసరమైన సంతృప్తమైన అవసరాలు కూడా సమకూరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గ కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి కొలపాటి నాగేశ్వరరావు గారికి, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, అన్ని మండల పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, గ్రామ పార్టీ నాయకులకు, ఈ సమన్వయ మీటింగ్ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం. మొట్టమొదట ఈ మంతా తుఫాన్ చాలా తీవ్రమైనటువంటి తుఫాన్. ఎందుకంటే దాదాపుగా నా సర్వీస్లో 7 తుఫాన్లు చూశాను. దివిసీమ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు దివిసీమ ఏర్పడితే అప్పటి నుంచి 7 తుఫాన్లు చూశాను. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రజానాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూసాము, మీకు ఒకవేళ ముందు అంతా గుర్తించకపోవచ్చు, కొన్ని లక్షల ఎకరాలు నష్టం జరుగుతుందన్న